హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుందంటే ఈ మిల్ మేకర్ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, అలాగే పులావ్, ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. గ్రేవీగా ఎక్కువ చిలాగా చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మిల్ మేకర్స్ని ఒక 15 minutes బాగా నానబెట్టేసుకున్నాక వాటిని పిండేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న మిల్ మేకర్ని వాటర్ లేకుండా మంచిగా పిండేసుకొని ఆ ప్యాన్లో వేయండి. ప్యాన్లో వేసాక ఒక గరిటెతో సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలా డైరెక్ట్గా వేయడం వల్ల ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మంచిగా వస్తుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజు 2 టమాటోస్ తీసుకున్నాక కట్ చేసి వేసుకొని, జీడిపప్పు తీసుకోండి. ఒక 10 జీడిపప్పు తీసుకొని మిక్సీ పెట్టేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. తర్వాత కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగం, అలాగే యాలకులు, బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకొక 2 minutes బాగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా పసుపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా అందులో వాటర్ అంతా ఇంకిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఆయిల్ మొత్తం పైకి వస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత కర్రీకి తగినట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో ఆయిల్ మొత్తం పైకి రావాలండి. ఇది ఒక చిన్న టిప్పు. ఇలా ఆయిల్ పైకి వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి. తర్వాత తగినంత కారం వేసుకోండి. కారం వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. అప్పుడే బాగుంటుంది కర్రీ. లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 minutes బాగా మరిగించుకున్నాక చూసారా, ఇక్కడ ఆయిల్ మొత్తం ఇలా పైకి వస్తే కర్రీ మంచిగా టేస్ట్ వస్తుంది. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ వేయండి. మిల్ మేకర్స్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి మంచిగా కలుపుకున్నాక మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇంకొకసారి తిప్పుకొని ఒకసారి కలుపుకున్నాక అందులో 1 tablespoon ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్నాక అలాగే చిన్న టేబుల్ స్పూన్తో 1 tablespoon గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని 2 minutes బాగా ఫ్రై అయ్యాక బాగా ఫ్రై చేసుకోండి. 2 minutes మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అందులో 2 minutes ఫ్రై అయ్యాక అందులో మనం మిక్సీ పట్టుకుని జార్ ఉంటుంది కదండి, అందులో కొంచెం వాటర్ వేసి కర్రీలో వేసేసుకోండి. వేస్ట్ అవ్వకుండా ఉంటుంది వాటర్. మన కర్రీలో వేసుకున్నాక కొంచెం ఒక 2 minutes ఉడికినాక అందులో కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి లేకపోతే కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. కసూరి మేతి మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేసినా పర్లేదు. కసూరి మేతి వేసి ఒక 2 minutes మగ్గించుకున్నాక
లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే చాలా సింపుల్గా అయిపోయి మీల్ మేకర్ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేశారంటే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే మీల్ మేకర్ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.